నువ్వు పోటీ వల్ల పోదిచ్చేదానికి ఇట్లా పట్టుకొని చూస్తే అది ఏం లాభం? అది అప్పటి మంది నీకు ఆ విలువ అన్నది ఏం తెలుస్తుంది? ఇప్పుడు టీఆర్ఎస్ కేసీఆర్ అంటే కేసీఆర్ చిన్నప్పటి సంది కష్టపడ్డాడు. ఆయనకి వ్యవసాయం విలువ తెలుసు. ఈ విలువ అన్నది ఏంటిది, ఎట్లా చేస్తే ఏం పంట పండుతుంది అట్లా తెలుస్తుంది. ఈయనకేం తెలుస్తుంది? ఈయన ఏం పంట పండించిందని ఏం చేసిండా? ఆయన రైతు బిడ్డనేనటగా. ఆయన రైతు బిడ్డనేవా? రైతు బిడ్డనే ఆయన చేయలే కదా. ఇప్పుడు కేసీఆర్ చేసినట్టయితేనే చేయలేదు కదా. ఇప్పుడు ఆయన చేసిండు కాబట్టి ఆయనకు ఆ విలువ అన్నది వ్యవసాయం విలువ. యూరియా సంచులు ఎన్ని ఎత్తే పంట పండుతుంది, ఎట్లయితే పంట పండుతుంది అని ఆయన తెలుసు. కొని చెప్పులు లైన్ పెట్టి ఆడవాళ్ళని లైన్ పెట్టి మొగలు బయకడ పనులు చేస్తుర్రు. గట్ల మంచిగా ఉందా ఇప్పుడు? సరే, ఇప్పుడు మళ్ళీ ఎవరెత్తారంట ఇప్పుడా? ఇప్పుడు ఇక బుద్ధిది గడ్డి తింటేనే కానీ ఎత్తి అటే వేయాలి, కేసీఆర్కే వేయాలి. ఇప్పుడు గడ్డి తినే మేము ఇటేసి పరిశ్రమలో పడ్డాం. ఎందుకంటే మంచిది ఇడిచిపెట్టుకొని చెడుదానికి ఎంకులాడుకుంటూ పోయినట్టు అయిపోయింది. కావాల్సుకుంటే చేను దగ్గర పోవాలి. ఎవరి చేను ఎవరు అడుగుతురు ఆ చేను దగ్గర పోయి చూస్తే కనబడుతుంది. అప్పుడు ఎవరిది దొంగతనం అన్నది మంచిగా నువ్వు ఇచ్చినాక మేము వేయకపోవడం అనేది అప్పుడు బయటపడుతుంది అన్ని. కానీ నేనే మంచిగా చేస్తున్నా అంటుండు కదా కేసీఆర్. మాకైతే ఇక్కడనైతే ఏం మంచిగా చేస్తలేడబ్బా. మా దిక్కు చేస్తలేడు. మా ఇక్కడ ఈ సిద్దిపేట దిక్కు అయితే ఏం మంచిగా చేస్తలేడు. ఒక్కటి ఉంటే ఒక్కటి ఇస్తలేడు. మందు సంచులు అయితే మొత్తమే బంద్ చేసిండు.